ముస్లిం మైనార్టీల ప్రయోజనాలు కాపాడేది కేవలం జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైసీపీ మాత్రమేనని నెల్లూరు ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి అన్నారు. నెల్లూరు 42వ డివిజన్లో ఆయన విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటేసి వైసీపీ అభ్యర్థులను గెలిపించాలన్నారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ నెల్లూరు చరిత్రలో స్వాతంత్ర్యం వచ్చాక మొట్టమొదటిసారి ముస్లిం మైనార్టీ వర్గానికి చెందిన సాధారణ వ్యక్తికి టికెట్ ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. ప్రత్యర్థి కూటమి పార్టీలు ప్రజలను మభ్యపెట్టేందుకు చూస్తున్నాయని విమర్శించారు. యూనిఫామ్ సివిల్ కోడ్ త్వరలో రాబోతుందని, ఆ బిల్లుతో ముస్లిం ప్రయోజనాలు దెబ్బతింటాయని అన్నారు. బీజేపీతో జతకట్టిన టీడీపీ, జనసేన పార్టీలు ఆ బిల్లుకు మద్దతు ఇచ్చే అంశంపై తమ వైఖరేంటో తెలియజేయాలని డిమాండ్ చేశారు. వివిధ సంక్షేమ పథకాల కింద నగదు బదిలీ ద్వారా 42వ వార్డులో ప్రజలకు 50 కోట్ల రూపాయలు అందించారన్నారు. అనంతరం జిల్లా వైసీపీ అధ్యక్షుడు పర్వతిరెడ్డి చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రతిపక్ష ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు బడా వ్యాపారాల్లో మునిగి తేలుతున్నారన్నారు. వారికి ప్రజల బాగోగులు పట్టించుకునే సమయం ఉండదని, నెల్లూరు సిటీ నుంచి అతి సామాన్యుడు, అందరికీ ఎల్లవేళలా అందుబాటులో ఉండే వైసీపీ అభ్యర్థి ఖలీల్ అహ్మద్ ను ప్రజలు గెలిపించుకోవాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యే అభ్యర్థి ఖలీల్ అహ్మద్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకుడు ఆనం జయకుమార్ రెడ్డి, 42వ డివిజన్ కార్పొరేటర్ కరిముల్లా తదితరులు పాల్గొన్నారు. తమిళ సోదరుల కోసం ఒక దేవాలయాన్ని కూడా నిర్మిస్తామనేది 42వ వార్డులో కరిముల్లా గారు కార్పొరేటర్ గా ఉన్నారు. ముస్లిం సోదరులు 85% 100కి 85 మంది ముస్లిం సోదరులు ఈ యొక్క వార్డులో నివసిస్తా ఉన్నారు. నేను మీ అందరికీ ఒక్కటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరందరూ కూడా ఐకమత్యంగా ఉండాలి. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ మిమ్మల్ని మభ్యపెట్టేదానికి ప్రయత్నిస్తూ ఉంది. వాళ్ళకున్నటువంటి డబ్బు సంచులతో మిమ్మల్ని కొనుగోలు చేయాలన్నటువంటి ఉద్దేశంతో మిమ్మల్ని అన్ని రకాలుగా మిమ్మల్ని వాడుకోవాలని మీ యొక్క ఓట్లు తీసుకున్న తర్వాత వారు మీకు కనిపించరు. మీ ప్రయోజనాలను కాపాడేందుకు తెలుగుదేశం పార్టీ ఉండదు. బీజేపీ ఎలాగూ మీ యొక్క ప్రయోజనాలను కాపాడదు అన్నటువంటి విషయాన్ని తెలియజేసుకుంటా ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా ఐకమత్యంగా ఉండండి. నేను ఈ సందర్భంగా ఒక్క విషయాన్ని మీకు, మొత్తం ఉండేటటువంటి ఈ వార్డులో మొత్తం 9,000 మంది ముస్లిమ్స్ ఉన్నారు. అంటే 85% ముస్లిమ్స్ ఉన్నారు. తప్పకుండా మీరు మీ యొక్క ప్రయోజనాలను కాపాడగలిగింది ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. కాబట్టి మీరందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాల్సిందిగా ముస్లిమ్స్ కానీ, మిగతా ముస్లిమేతరులు కానీ, ప్రతి ఒక్క సామాజిక వర్గం, ఇక్కడ దళితులు ఉన్నారు, మిగతా సామాజిక వర్గాలు ఉన్నారు, ప్రతి ఒక్కరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేయాల్సిందిగా మీ అందరికీ సవినయంగా నేను విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నా. ఒక్క విషయం మీరు గమనించాలి, చాలా చాలా ముఖ్యమైనటువంటి ఒక స్పీచ్ని మీకు, ఒక ప్రసంగాన్ని మీకు ఈ ఫోన్ ద్వారా వినిపిస్తా. మీరే గుర్తుపెట్టుకోండి, ముస్లిం సోదరులకి ఎలా అన్యాయం జరిగిపోతుందో అన్నటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేసుకుంటా ఉన్నా. ఒక్క నిమిషం మైక్లోనే వినిపిస్తాను, ఆ తర్వాతనే మీరు నిర్ణయం తీసుకోండి అన్నటువంటి విషయాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒక్క ప్రయోజనాలను కాపాడగలిగింది ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. మీరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వస్తే మీరు నేరుగా ప్రశ్నించండి, ఆయన సమాధానం చెప్పలేకపోతే మీరు బుద్ధి చెప్పండి అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తూ, సమయాభావం వల్ల నేను కందుకూరు వెళ్లాల్సింది. ఈ యొక్క ప్రోగ్రాం ఇలాగే కంటిన్యూ అవుతుంది. మీ యొక్క ఆశీస్సులు కోరుతూ ఒక ఎంపీ అభ్యర్థిగా ఎల్లవేళలా ఎప్పుడు మీరు పిలిచినా మీ సమస్యలకి పరిష్కారం కోసం ఎంపీ అభ్యర్థిగా నేను, ఎమ్మెల్యే అభ్యర్థిగా ఖలీల్ భాయ్ ఎప్పుడు కూడా మీతో ఉంటామనని, మీ సమస్యలను పరిష్కరిస్తామనని, మీ యొక్క ప్రయోజనాలను కాపాడుతామనని సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. भारतीय जनता पार्टी की सरकार बनते ही 4% मुस्लिम आरक्षण हम समाप्त कर देंगे और ये 4% मुस्लिम आरक्षण का जो सीट बचता है
విన్నారు కదా? విన్నారా లేదా? అర్థమైందా లేదా? ఇప్పుడు చెప్పండి. ఇంతవరకు స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఈ యొక్క నెల్లూరు సిటీలో మీకు అవకాశం రాలేదు. మొట్టమొదటిసారిగా మీకు అవకాశం వచ్చింది. ఒక సాధారణమైనటువంటి వ్యక్తిని, ముస్లిం సోదరుని ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబెట్టింది. ఈ అవకాశం వచ్చిన అవకాశాన్ని మీరు పోగొట్టుకుంటారా అని ప్రశ్నిస్తా ఉన్నా. మీరందరూ కూడా ఐకమత్యంగా ఏకం కండి. మీకు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి 4% రిజర్వేషన్ని మీరు అలాగే కంటిన్యూ చేసుకోవాలనంటే మీలో ఒకటిగా ఉన్నటువంటి మీ యొక్క ఖలీల్ భాయ్ని గెలిపించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేసుకుంటా ఉన్నా. మీకు ఏదైనా కోపం ఉన్నా లేకుంటే మీకు కొంత భిన్నాభిప్రాయాలున్నా ఆ అభిప్రాయ భేదాలన్నింటినీ కూడా పక్కన పెట్టి మీరందరూ కూడా ఏకం కండి. మన ఖలీల్ భాయ్ని గెలిపించుకోండి. ఎందుకంటే ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే మీకు న్యాయం చేయగలదు. మీరు ఎక్కడా కూడా ధనవంతులు, పెత్తందారులు కొన్ని లక్షల కోట్ల రూపాయలు తీసుకొచ్చి కుమ్మరిస్తా ఉన్నారు. అందరినీ కొనుగోలు చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మీకు పెత్తందారులు కావాలన్నా, మీ యొక్క ప్రయోజనాలను కాపాడేటటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావాలన్నా అన్నటువంటిది మీరే డిసైడ్ చేసుకోవాలి. కాబట్టి మీ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, సోదరీమణులందరికీ కూడా ముఖ్యంగా ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారే న్యాయం చేయగలరు. ఇంకొక విషయం కూడా చెప్పదలుచుకున్నా. నేను నేరుగా సూటిగా ఒకటే ప్రశ్నిస్తా ఉన్నా. యూనిఫామ్ సివిల్ కోడ్ రాబోతా ఉంది. యూనిఫామ్ సివిల్ కోడ్ రాబోతా ఉంది. మీరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నారాయణ్ని ప్రశ్నించండి. యూనిఫామ్ సివిల్ కోడ్ ని ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడతా ఉందో నారాయణ పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ కూటమిగా ఏర్పడి ఆ బిల్లుని సమర్థిస్తారా అని నారాయణ్ని ప్రశ్నించండి. ఆ బిల్లును సమర్థిస్తే మీ ప్రయోజనాలకు ఎవరు కూడా కాపాడలేరు, మిమ్మల్ని ఎవరు కూడా రక్షించలేరు. ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, నేను సభాముఖంగా చెప్తా ఉన్నా, యూనిఫామ్ సివిల్ కోడ్ అన్నటువంటిది అందరి ఏకాభిప్రాయం రావాలి. మీ యొక్క మత పెద్దలందరూ కూడా అన్ని మతాల వారు దాన్ని ఆమోదం చేయాలి. లేకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాన్ని సమర్థించదు అని నేను సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా. కాబట్టి రండి, కదలి రండి, విక్రమన్నను ఆశీర్వదించండి. 24వ తేదీ 4వ నెల బుధవారం ఉదయం 9 గంటల నుండి ఆత్మకూరు సత్రం సెంటర్ నుండి మున్సిపల్ ఆఫీస్ కు ర్యాలీగా వెళ్లి మన ప్రియతమ ఆత్మకూరు శాసనసభ్యులు శ్రీ మేకపాటి విక్రమ్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేస్తారు. కావున ఈ నామినేషన్ ర్యాలీ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా మనవి. జై జగన్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ ఎంజీఆర్. మన ఆత్మకూరు, మన విక్రమన్న. ఆదరించండి, ఆశీర్వదించండి.